రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నిరుపేద కుటుంబాలకు శుభవార్త చెప్పబోతుంది. ఇప్పటికే ఎప్పటి నుంచో పంపిణీ చేయాలనుకున్నటువంటి సన్న బియ్యం పంపిణీకి సంబంధించి పూర్తి చర్యలు చేపట్టింది. సో సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ సెంటర్లో సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుడుతుంది. నిరుపేద కుటుంబాలైనటువంటి తెలంగాణ బిడ్డలందరికీ కూడా సన్న బియ్యం పంపిణీకి సంబంధించి అనేక అంశాల గురించి చర్చించారు. ఇప్పటికే 500 వడ్ల బోనస్ అందిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ సో ఆ వడ్లనంతా కూడా స్టాక్గా ఒకచోట పెడుతున్నారు. ఆ వడ్లను మిల్లింగ్ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో ఇప్పటికే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ సర్కార్ సన్న బియ్యంతో మరోసారి పేదల ప్రభుత్వంగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. త్వరలో సాధారణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సన్న బియ్యం మంజూరు చేయాలంటూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రేషన్ డీలర్ల ద్వారా ఈ సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని గోదాంలో ఉంచి క్రమంగా మిల్లింగ్ చేస్తున్నట్టుగా చెప్పారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉత్పత్తి అవుతున్నట్టుగా మంత్రి వ్యాఖ్యలు చేశారు.